మెయిన్ ఎంట్రన్స్ డోర్ పార్ట్ దగ్గర డిఫరెంట్గా డిజైన్ చేయించుకుంటారండి. బట్ నేనైతే సింపుల్గా డిజైన్ చేయించుకున్నాను. యాక్చువల్లీ నాకు ఇలాగా కొంచెం న్యాచురల్ లుక్ లాగే ఇష్టము. హడావిడిగా హెవీగా నాకు నచ్చదు. సో సింపుల్గా నేను మా మెయిన్ డోర్ ఎంట్రన్స్లో ఎలా డిజైన్ చేయించుకున్నానో మీకు కూడా చూపించేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇదైతే మా మెయిన్ డోర్ అండి, ఎంట్రన్స్కి మెయిన్ డోరు. ఈ డోర్ అయితే యాక్చువల్గా మాకు బిల్డరే ఇచ్చేసాడు. మేమేం చేయించుకున్నామంటే ఎక్స్ట్రా షైనర్ ఉంటుంది కదా, వుడ్ షైనర్. సో వుడ్ షైనర్తో ఎక్స్ట్రా మళ్ళీ కూడా చేయించుకున్నాము. సో షైనింగ్ బాగుంటుందని చెప్పి. సో ఆల్మోస్ట్ 2.5 years అయిపోతుందండి. షైనింగ్ అయితే ఏం తగ్గలేదు, అలాగే ఉంది. సో ఇంకా ఎక్స్ట్రా ఇలా డూమ్ పార్ట్ అయితే వేయించుకున్నాను నేనైతే. ఎందుకంటే ఒక లైటింగ్ అలా ఉంటే ఇంకా నిత్యం ఆన్ చేసి ఉంచేస్తే కొంచెం బాగుంటుంది కదా లైట్తో అన్నట్టు నేను ఇది ఎక్స్ట్రా పార్ట్ పెట్టించుకున్నాను. సో ఈ గార్లాండ్, ఈ గుమ్మానికి పెట్టిన ఈ పర్ల్ సెట్ ఇదంతా కూడా మొత్తం నేను బేగం బజార్లోనే తీసుకున్నాను. ఈ మెయిన్ డోర్ పార్ట్ ఇవన్నీ కూడా బేగం బజార్లోనే తీసుకున్నానండి. అండ్ కమింగ్ టు దిస్, ఇదైతే చాలా స్పెషల్ నేమ్ ప్లేట్. యాక్చువల్గా అయితే నేను డిజైన్ చేయించుకున్నాను యాక్చువల్గా ఇదైతే నేను. సో గచ్చిబౌలిలో ఒక నేమ్ ప్లేట్ డిజైనర్ షాప్ ఉందండి. మీకు కావాలంటే ఆ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను కింద అటాచ్ చేస్తాను ఎవరికైనా కావాలి అంటే. సో ఇదైతే నేను దగ్గరుండి చేయించుకున్న నేమ్ ప్లేట్. మేము హౌస్ తీసుకుంటే వెంకటేశ్వర స్వామి పేరు పెడతామని నేను అనుకున్నాను. అందుకని శ్రీ వెంకటేశ్వర నిలయం అని పెట్టేసుకొని, సో మా ఫ్లాట్ నెంబర్ 103, ఇంకా మా హస్బెండ్ నేమ్ నా నేమ్. సో ఇదైతే నాకు చాలా స్పెషల్. ఫస్ట్ మేము గ్రూప్ రేసం స్టార్ట్ చేసేటప్పుడు నేను ఇష్టపడి కొనుక్కొని పెట్టుకున్న ఫస్ట్ ఐటమే ఇది. సో ఇది నాకు చాలా స్పెషల్. సో ఇంక జనరల్ నార్మల్ పార్ట్స్ ఇవన్నీ కూడా ఎక్కడైనా కనబడితే కొన్నవేనండి. ఇది ఈ జస్ట్ ఈ ఏవైతే ఇలా డిజైనింగ్ ఉన్నాయో అన్నీ జస్ట్ ఆన్ రోడ్లో తీసుకున్నవే బేగం బజార్లో. సో ఇది జస్ట్ ఒక ఫంకీగా అనిపిస్తుంది ఈ వెల్కమింగ్ ప్లేట్ కూడా. సో ఇదైతే నేను మీషోలో ఆర్డర్ చేశానండి. దీని లింక్ కావాలన్నా కూడా నాకు కామెంట్ చేయండి, నేను లింక్ కోడ్ పంపిస్తాను. అండ్ కమింగ్ టు దిస్ పార్ట్, సో జస్ట్ ఏదైనా అలాగా కొంచెం ట్రెడిషనల్ వేర్లా లుక్ వస్తే బాగుంటుందని చెప్పి నేను కొంచెం అలా గ్రీనరీగా పెట్టుకున్నాను. సో ఇది కూడా నేను మీషోలోనే ఆర్డర్ చేశానండి. ఇది 3 plate వుడెన్ డిజైన్ అన్నమాట. సో ఇది మొత్తం కూడా ఇలా వుడ్తోనే ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ అ పేపర్ ఆర్ సంథింగ్. ఇదైతే వుడ్ లాంటిది అనమాట. ఇది మొత్తం కూడా వుడ్ టైప్లోనే ఉంటుంది. సో ఇది జస్ట్ అరౌండ్ నాకు తెలిసి ఒక 200-250 ప్రైస్లోనే వచ్చేసింది. సో దీని లింక్ కావాలన్నా కూడా మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ కమింగ్ టు దిస్ పార్ట్, ఇవన్నీ ఇంకా జనరల్గానే ఇది ఒక సెరామిక్ షాప్లో తీసుకున్నాను, ఎలిఫెంట్ది. సో చాలా క్యూట్ ఉంటుంది. ఇది నాకు చాలా నచ్చి తీసుకున్నాను. సో ఇదైతే జస్ట్ ఒక ఫ్లవర్ పాట్ ఇలా పెట్టేశాను అనమాట. సో అండ్ ఇది జస్ట్ నేనే అలాగా పెయింట్ చేసి పెట్టేశాను. అండ్ ఇది హ్యాంగింగ్. సో ఇవైతే జస్ట్ ఇలాగ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కదా, ఇలాగా మనకి ఎగ్జిబిషన్లో బాల్స్ టైప్ దొరుకుతాయి కదా, సో అలాంటి బాల్స్ ఇవన్నీ కూడా. సో జస్ట్ రొటీన్గా వాటర్తో అనేది అందరు రొటీన్గా వేస్తారు. సో నేను అందుకే ఇలాగా బాల్స్ టైప్ వేసుకున్నాను. సో ఇంకా నెక్స్ట్ ఇవైతే జనరల్గా, సో యాక్చువల్గా ఇంటి ముందు ఇలాగా టార్టాయిస్ ఉంటే మంచిదని అంటారు, మా మదర్ చెప్పారు. అందుకని చెప్పేసి ఇంక ఇలా టార్టాయిస్ వేసి కమల పువ్వు మనకి మామూలుగా ఎగ్జిబిషన్స్లో దొరుకుతుంది కదా, సో డైలీ నార్మల్ ఫ్రెష్ పువ్వులు అంటే ఎండిపోతూ ఉంటే తీయాల్సి ఉంటుంది. సో అందుకని ఒక ఇలా లోటస్ పువ్వు తీసుకొచ్చి పెట్టేశాను, ఇంకా అలాగా ఉంటుంది కదా అని చెప్పేసి. సో జస్ట్ ఇవైతే ఒరిజినల్ మనీ ప్లాంటేనండి, ఇదేమీ ఆర్టిఫిషియల్ది కాదు. అండ్ ఇది టోటల్గా మనకు మా ఇంటి ముందు ఉన్న ఎంట్రన్స్కి ఉన్న పార్ట్. ఇదైతే షూ ర్యాక్ అండి. సో ఇది మాకు బిల్డర్ ఇంటీరియర్ వర్క్ చేస్తున్నప్పుడే మాకు ఇలా షూ ర్యాక్లా ఇచ్చేసాడు. సో షూ ర్యాక్లా కాకుండా నేను ఏంటంటే కొంచెం ఎంట్రన్స్ పార్ట్ కొంచెం మంచి ప్లెజెంట్ లుక్ ఇవ్వాలి కదా అని చెప్పేసి షూ ర్యాక్ నేను ఇంక ఇలా డిజైన్ మా హౌస్లో ఎంట్రన్స్ ఉన్న ఎంట్రీ పార్ట్ వరకు సో నాకు నచ్చినట్టుగా సింపుల్గా క్యూట్గా నేనైతే డిజైన్ చేయించుకున్నాను. సో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. See you all in the next video. Bye bye.